చిప్స్ తింటూ అనన్య పిచ్చిదానిలాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక దర్శన్ కిందికి వచ్చి ఆనంద వాళ్ళతో, అమ్మ విశాల్ అని నా ఫ్రెండ్, అతను ఒక పెద్ద సైకియాట్రిస్ట్, అతనికి వదినని చూపిస్తే ఖచ్చితంగా తన పిచ్చి నయమవుతుంది. అతనికి తన గురించి చెప్పాను, తను ఇప్పటి వరకు ఇటువంటి కేసులో చాలానే డీల్ చేశానని చెప్పాడు అని దర్శన్ ఇంట్లో వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికే విశాల్ కారులో ఆనంద ఇంటికి వస్తాడు. ఇక దూరం నుండే అనన్య విశాల్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వామ్మో, ఈ విశాలే ఆ విశాల, ఇప్పుడు కానీ వీడు నన్ను ఇక్కడ చూశాడంటే ఆ ఊహే ఊరేసుకున్నట్టుగా ఉంది అని అనన్య టెన్షన్ పడుతూ తన చేతులతో మొహాన్ని దాచిపెట్టుకుంటుంది. అమ్మ, నేను చెప్పాను కదా విశాల్ నా ఫ్రెండ్ ఇతనే అని దర్శన్ పరిచయం చేస్తూ ఉంటాడు. తనే మా వదిన అనన్య అని దర్శన్ అనన్యని చూపిస్తూ ఉంటే అనన్య తన మొహాన్ని దాచుకుంటుంది. అమ్మి, ట్రీట్మెంట్ చేయాలని అంటున్నారు కదా, ఒక తూరి నీ ముఖం చూపించు అని కాంచన అంటుంది. అనన్య ముఖం చూపించకపోవడంతో కాంచన బలవంతంగా అనన్య 2 చేతులను గట్టిగా పట్టుకుంటుంది. ఇక దాంతో అనన్యని చూడగానే విశాల్ తనని గుర్తుపట్టి అనన్య అని షాక్ అవుతూ ఉంటాడు.